ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. క్రికెట్ ఆడుతూ బాల్ కోసం వెళ్లిన బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్లో జరిగింది. ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతున్న కార్తికేయ బాల్ పగిలిపోవడంతో పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ వేరే బాల్ ఏమైనా దొరుకుతుందేమో అని చూశాడు. స్విమ్మింగ్ పూల్లో కనిపించిన బాల్ కోసం వెళ్ళి తిరిగి రాలేదు. ప్రాణాలు కోల్పోయాడు కార్తికేయ. సమ్మర్ కావడంతో పిల్లలు హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్తో ఆటలాడుతూ గడుపుతున్నారు. కానీ ఒక్కోసారి ఈ ఆటలే ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంటాయి. ప్రతి నిమిషం పిల్లలను పెద్దలు కనిపెట్టుకుని చూడాల్సి వస్తోంది. కాస్త వేరే పనిలో నిమగ్నమైన వారి నుంచి చూపు తిప్పుకున్నామో ఏదో ప్రమాదంలో పడుతున్నారు. హైదరాబాద్ సనత్ నగర్లో అదే జరిగింది. 12 ఏళ్ల కార్తికేయ అలియాస్ సోను స్థానిక వశిష్ఠ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు పూర్తి కావడంతో సమ్మర్ హాలిడేస్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజులానే ఫ్రెండ్స్తో కలిసి టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతూ ఉండగా అది కాస్త పగిలిపోయింది. ఇంతలోనే ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చాలా మంది క్రికెట్ ఆడతారు. వారు 6 కొడితే ఆ బాల్ వెళ్ళి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడుతుంది. అక్కడికి వెళ్తే ఏదైనా బాల్ దొరికే ఛాన్స్ ఉంది అని మాట్లాడుకున్నారు. ఇంతలోనే కార్తికేయ తాను ఆ బాల్ తెస్తానని చెప్పాడు. పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్ళాడు. స్విమ్మింగ్ పూల్ డోర్లు క్లోజ్ చేసి ఉండడంతో ఓ చెట్టెక్కి ప్రహారీ దూకిన కార్తికేయ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాడు. నీటిలో కార్తికేయకు ఓ బాల్ కనిపించింది. దీంతో స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాడు కార్తికేయ. కానీ ఎంతసేపటికి తిరిగి రాలేదు. వెంటనే కార్తికేయ మిత్రులు ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పారు. వెంటనే కార్తికేయ కుటుంబ సభ్యులు వచ్చి కొలను గేటు తెరిపించి చూడగా బాలుడు నీటిలో తేలుతూ కనిపించాడు. టీషర్ట్ విప్పి దాన్ని పక్కన పెట్టి కార్తికేయ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాడు. అలా వెళ్ళిన వాడు విగతజీవిగా మారాడు. కుమారుడికి కొన ఊపిరైనా ఉంటుందని తల్లిదండ్రులు సనత్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే కార్తికేయ చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం ఒక్కోసారి పసివాళ్ల ప్రాణాల మీదకు తెస్తుంది. ఈ ఘటనలో కూడా అదే జరిగింది. కార్తికేయ బాల్ కోసమే వెళ్ళాడు. కానీ ప్రాణాలు కోల్పోయాడు. ఈతొచ్చుంటే అయినా ప్రాణాలతో బయటపడేవాడేమో. ఏం చేస్తాం? అటు కార్తికేయ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు బోరున విలపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.